హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల యొక్క డిఏఐఆర్ తాజా సమాచారం విడుదల పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు మరియు ప్రస్తుత పరిస్థితికి సంబంధించి ముఖ్యమైన వివరాలు తెలుసుకుందామండి. ముఖ్యంగా డిఏ పెండింగ్ విషయానికొస్తే గత 30 నెలలుగా పెండింగ్‌లో ఉన్న డిఏల విడుదలపైన ప్రభుత్వం తత్సారం చేస్తోంది. పెండింగ్‌లో ఉన్నటువంటి డిఏ బకాయిలలో కేవలం 3 మాత్రమే విడుదల చేశారు. ఇంకా 6 డిఏలైతే పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగి సగటున రూ. 10,000 వరకు ఒక్కొక్క ఉద్యోగి యొక్క వేతనంలో ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు. సో, పెండింగ్ డిఏలను కొత్త పీఆర్సీలో కలుపుతామని ప్రకటించడం ఉద్యోగులను మోసం చేయడమేనని వారైతే భావిస్తూ ఉన్నారు. ఇక పీఆర్సీ అమలు విషయానికొస్తే పీఆర్సీ అమలులో జాప్యం. 6 నెలల్లో కొత్త పీఆర్సీ అమలు చేస్తామని వాగ్దానం ఆహ్, నినాదం నినాదంగానే మిగిలిపోయిందనమాట. 30 జూలై 2023 నుంచి అమలు కావాల్సినటువంటి పీఆర్సీ అనేది ఇంకా నివేదిక గూడా అందడం లేదు. సో, పీఆర్సీ కమిటీ గడువును పెంచుకుంటూ కాలయాపన చేస్తూ ఉన్నారు. పెన్షనర్ల సమస్యలు మరియు బకాయిల విషయానికొస్తే పదవీ విరమణ చేసి 2 ఏళ్లు గడిచినా సరే గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి బకాయిలు అందటం లేదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల సకాలంలో వైద్యం అందక సుమారు 100కు పైగా పెన్షనర్లు మరణించినట్లు సమాచారము. 100 రోజుల్లో 6,000 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం ఇంకా పూర్తి అమలు కావటం లేదనమాట. హామీ ఇచ్చినా కూడా అమలు కాలేదు. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ అధికారంలోకి రాగానే పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరిస్తామని ఇచ్చిన వాగ్దానంపై ఇప్పటివరకు ఎటువంటి చలనం లేదు. ఆరోగ్య పథకం అయినటువంటి ఈహెచ్ఎస్ నగదు రహిత చికిత్స ఎండమావిలా మారిందని జూన్ 2న ప్రారంభం కావాల్సిన పథకం వాయిదా పడుతూ వస్తోంది. ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఆసుపత్రులలో సరైన ఒప్పందాలు ఎంఓయు లేవు. సో, ధరల నిర్ధారణ కాకపోవడం వల్ల ఆసుపత్రులు సేవలు అందించడానికి నిరాకరిస్తూ ఉన్నాయి. క్యాన్సర్, కిడ్నీ వంటి ప్రధాన వ్యాధులకు సంబంధించి సరైన మార్గదర్శకాలు లభించటం లేదు. ఆర్థిక నిధుల మళ్లింపు జీపీఎఫ్ మెడికల్ బిల్లుల కోసం విడుదల చేస్తామన్న నిధులలో సింహభాగం కాంట్రాక్టర్ల చెల్లింపులకే మళ్లించినట్టుగా ఆరోపణలైతే ఉన్నాయి. ఉద్యోగ సంఘాల వైఖరి ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం ఇచ్చే హామీలకు లొంగిపోతూ ఉన్నారని, క్షేత్రస్థాయిలో ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవటం లేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంఘాల తీరుపై విరక్తితో ఉన్న ఉద్యోగులు మాకు ఈ సంఘాలు వద్దు అనే స్థాయికి అయితే చేరుకున్నారు. ప్రభుత్వ వైఖరిపై విమర్శ 1వ తేదీనే జీతాలు ఇస్తున్నాం కాబట్టి మిగిలిన సమస్యలు అడగకూడదు అన్నట్లుగా ప్రభుత్వ వైఖరి ఉంది. ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను కేవలం ఓట్ల ముడిసరుకుగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగుల సంక్షేమంపై కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కేవలం ఉపన్యాసాలకే పరిమితమవుతున్నారని అయితే విమర్శ అయితే వెల్లువెత్తుతోంది.